बवासीर पाइल्स एक इंतहाई तकलीफदा मर्ज जो इस मर्ज से मुतासिर हैं वही जानते हैं। अगर आप भी इस मर्ज में मुब्तला हैं तो घबराइए नहीं। बवासीर का 100% शर्तिया इलाज, जी हाँ, गारंटेड इलाज फैजान मदीना हर्बल ट्रीटमेंट पर। बवासीर चाहे खूनी हो, बादी हो कि कौमी, बगैर ऑपरेशन के सालों पुरानी बवासीर का 100% गारंटेड इलाज। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि नॉर्थ जोन के डीसीपी साधना शर्मी मैडम को लेकर है। उन्होंने आज जो है एक प्रेस मीट मुनक्किद की और तफसीलात बताई है। इनका ये कहना है कि सेकंडराबाद में जो मंदिर का इशू हुआ था, जिसमें जो है बजरंग दल, विश्व हिंदू परिषद और इसके अलावा बीजेपी के कारकुनों ने मिलकर पुलिस वालों पर हमला किया, जिसमें 15 पुलिस वाले और एक एसीपी भी शामिल है, वो भी जख्मी हुए हैं। वहीं पर डीसीपी मैडम का ये कहना है कि चाहे वो कौन सी भी तंजीम से हो, पुलिस उन्हें छोड़ेगी नहीं, पुलिस उनको पकड़ेगी और उनके ऊपर केस दर्ज करेगी। तो आइए नॉर्थ जोन की डीसीपी रेशमी मैडम क्या कहते हैं, आप सुन सकते हैं। ఇన్సిడెంట్ గురించి జస్ట్ బ్రీఫ్ ఎవ్రీవన్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది. ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయని తెలిసింది. సో అంటే ఇది ఒకటి అందరికీ కమ్యూనికేట్ చేద్దామని ఎగ్జాక్ట్లీ వాట్ హెస్ హ్యాపెండ్. సో మీ అందరికీ తెలిసిందే, ఇవాళ ఈ హిందూ ఆర్గనైజేషన్స్, హిందూ ధార్మిక సంఘాలు ఒక బంద్ కాల్ ఇచ్చారు. అండ్ బంద్ కాల్తో పాటు ఒకటి ర్యాలీ తీయాలని, ఒక పీస్ఫుల్ ర్యాలీ అని తీస్తామని ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇట్లాంటి ఈ ఒక దీనికోసం ఒక 3000+ పబ్లిక్ ఆల్ ఓవర్ సిటీ నుంచి గ్యాదర్ అయ్యారు. మహాకాళి మార్కెట్, ఆర్పేట్, గోపాలపురం ఈ ఏరియాస్లో, ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సిటీలో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు పబ్లిక్. అండ్ ఈ ర్యాలీకి ఏం అఫీషియల్ పర్మిషన్ అయితే ఏమీ తీసుకోలేదు. సో పీస్ఫుల్గా మేము ప్రొటెస్ట్ చేసుకుంటామని ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో అక్కడికి వస్తున్న ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక 2 పార్ట్స్లో డివైడ్ అయిపోయారు. దీనికి విహెచ్పి, బజరంగ్ దళ్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కాల్ ఇచ్చినారు వీళ్ళందరికీ వస్తారని. 2 పార్ట్స్లో డివైడ్ అయిపోయి వాళ్ళు ఒక పార్ట్ మెట్రోపోలిస్ హోటల్, ఇక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న మెట్రోపోలిస్ హోటల్ ఒక పార్ట్ అక్కడికి, ఇంకా ఇంకో పార్ట్ ఏమో ఇక్కడ ముత్యాలమ్మ గుడి దగ్గరికి గ్యాదర్ అయ్యడం జరిగింది. సో వాళ్ళు గ్యాదర్ అవుతున్న టైంలో మా రెగ్యులర్గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా మా పోలీస్ డిప్లాయ్మెంట్ ఏరియాలో ఉంది. సో వాళ్ళు ఆ టైంలో ఉన్నారు. అండ్ సడన్గా వీళ్ళు అన్ప్రొవోక్డ్ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న గ్యాదరింగ్, వాళ్ళు ఈ మస్జిద్, అక్కడ ఒక లోకల్ మస్జిద్ ఉంది ఏరియాలో, ఆ మస్జిద్ సైడ్ వెళ్తాం స్టార్ట్ అయ్యారు. ఆ టైంలో అండ్ ఆల్ స్లోగనింగ్, చాలా స్లోగనింగ్ చేస్తాం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్లోగనింగ్లో ఇట్లా మస్జిద్ని డిమాలిష్ చేయాలని, అట్లాంటి స్లోగన్స్ ఇస్తే అగ్రెసివ్గా అక్కడ దాని సైడ్ మూవ్ అయితే స్టార్ట్ అయ్యారు. అది ఆపాలని మాకు అక్కడ ఉన్న ఫోర్స్ వాళ్ళని స్టాప్ చేయాలని ఫస్ట్ చాలాసార్లు వాళ్ళతో మాట్లాడాను. నేను కూడా అక్కడే ఉన్నా ఆ టైంలో, అక్కడ రీచ్ అయ్యాను. ఆ టైంలో రీచ్ అయ్యి నేను కూడా వాళ్ళకి చాలాసార్లు కౌన్సిలింగ్ చేయాలని, మాట్లాడాలని అటెంప్ట్స్ చేశాము. మైక్ తీసుకొని కూడా మాట్లాడాలని చాలాసార్లు ట్రై చేశాము. లోకల్ పబ్లిక్ అంటే ఆ ఏరియాకి కుమ్మర బస్తీలో ఉన్న పబ్లిక్ కూడా నాకు కొందరు వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా చాలాసార్లు మాట్లాడాలని ట్రై చేస్తారు వీళ్ళతో. టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళు, ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్కి ఎవరు యాక్చువల్ మేనేజ్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి డీసెంట్ చేయాలని, మాట్లాడాలని ట్రై చేశారు. ఇన్నిసార్లు ఒక ½ an hour to 40 minutes అటెంప్ట్స్ చేసిన వీళ్ళు సడన్గా వైలెంట్ అయిపోయి క్రౌడ్ అక్కడ ఉన్న పోలీస్ పార్టీ మీద ఈ స్టోన్స్, రాళ్ళు విసరతాము, వాటర్ బాటిల్స్ విసరతాము, చైర్స్ ఇస్తారు. అవి కూడా ఉన్నాయి మా దగ్గర, అంత ఫుటేజ్ ఉంది. అండ్ స్టిక్స్ విసరతాము, ఇట్లా ఇది చేస్తాం జరిగింది. దీంట్లో ఒక 10 to 12 పర్సన్స్ మా పోలీస్ సిబ్బంది ఇంజ్యూర్ అయితే జరిగింది. దాంట్లో ఒక ఏసీపీ లెవెల్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనకి సర్వైకల్ ఇంజురీ అయింది. ఇంకొక మా కంట్రోల్ ఇన్స్పెక్టర్కి హెడ్ ఇంజురీ అయింది, బ్లీడింగ్ ఇంజురీస్ అయినాయి. చాలామంది ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా అక్కడ డిప్లాయ్ ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా ఇంజురీస్ అయినాయి. ఆ సిచ్యువేషన్లో వీళ్ళని క్రౌడ్ని కంట్రోల్ చేయాలని ఇంట్రెస్ట్తో లాఠీ చార్జ్ చేస్తాం జరిగింది.
फैजान मदीना हर्बल ट्रीटमेंट, पैरामेंट कॉलोनी, टोली चौकी पर। इस मर्ज से मुतासिर मुल्क और बैरून मुल्क के कई मरीज शिफा पा चुके हैं। गुज़िश्ता 14 सालों से हकीम सैयद नजमुद्दीन आपकी खिदमत में मुख्तलिफ बीमारियों का इलाज कर रहे हैं। किडनी स्टोन का भी इंशाअल्लाह गारंटेड इलाज होगा। किडनी स्टोन की तकलीफ में सिर्फ 5 मिनट में इफाका होगा। इंशाअल्लाह कुछ ही दिनों में स्टोन से भी राहत मिलेगी। और भी अमराज जैसे ज्वाइंट पेन, माइग्रेन, साइनस, मर्दाना कमजोरी, इन सब के लिए भी काफी उम्दा किस्म की दवाएं दस्तियाब हैं। 100% प्योर ऑर्गेनिक शहद भी दस्तियाब है। फैजान मदीना हर्बल ट्रीटमेंट, पैरामेंट कॉलोनी, टोली चौकी, हैदराबाद।